మా అడ్వకేట్స్ దగ్గరికి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూలో భాగంగా మనం కొంత అవగాహన పెంపొందించుకోవడానికి మనం ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందరికీ చట్టాల మీద అవగాహన ఉండదు. పోలీసు వారు కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు అనేది పక్కా పెడితే ఇక్కడ కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ రాస్తారు. పోలీస్ కంప్లైంట్ రాయంగానే ఏమవుతుంది, ఆ కంప్లైంటే మనల్ని కేసు ఓడిస్తుంది. మనకు ఎంతో బాధ్యతతో పోతాం. మనకు జరిగిన అన్యాయాన్ని చట్టపరంగా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాజ్ ఆఫ్ యాక్షన్ మనకి ఎక్కడ ఉంది, దాని డిలే ఏమన్నా ఉందా, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉందా, మనకు జరిగిన క్రైమ్ను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కంప్లైంటే కదా అని చెప్పి అది జరిగినట్టుగా మనకు ఉన్నట్టుగా చట్ట ప్రకారంగా మనం రాసుకోకపోతే ఆ కంప్లైంట్ తోటి ఏమవుతుంది, ఎవరైతే మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, రిమాండ్ రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ నాన్ బెయిలబుల్ సెక్షన్ అయితే అతన్ని రిమాండ్ చేస్తారు. ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది, తర్వాత ఛార్జ్షీట్ ఉంటుంది, తర్వాత చీఫ్ ఎగ్జామినేషన్ కోర్టులో జరుగుతుంది. తర్వాత దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్ అయితే తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయితే తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అవుతుంది. ఇదన్నీ కూడా బేసింగ్ ఆన్ కంప్లైంట్. అందుకని కంప్లైంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. పోలీస్ వారు ఒకవేళ మిమ్మల్ని ఇదే రాయాలని చెప్పి ఫోర్స్ చేస్తే కూడా వాళ్ళ పై అధికారికి కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా నీకు ఏం అన్యాయం జరిగిందో అది చట్ట ప్రకారంగా శిక్ష పడే విధంగా ఖచ్చితంగా కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నీ క్రైమ్కి నీ లా రిలేటెడ్గా ఖచ్చితంగా అది డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనము ఏదైతే కంప్లైంట్ రాస్తామో ఆ కంప్లైంట్లో చట్టానికి కావాలి ఏంటంటే ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ని అందులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎవిడెన్స్ మనం పెట్టేటప్పుడు కూడా ఆ వ్యక్తులు వాళ్ళు ఎవరన్నా సరైన వ్యక్తులా, అప్పుడు మనకు కరెక్ట్గా ట్రయల్స్ అప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా కూడా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్న అంశం ఏంటి, కంప్లైంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లైంటే కదా అని చెప్పి ఏదో ఒకటి రాసి ఆడ పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ రాగానే తీసుకొచ్చి మనకు అని శిక్ష పడతాయి అనుకుంటే ఎట్టి పరిస్థితులలో శిక్ష పడదు. ఎందుకు కన్విక్షన్ అయితే లేరు, నేరం రుజువు అయితే లేదంటే కంప్లైంటే ప్రధాన కారణం. కాబట్టి కంప్లైంట్ రాసేటప్పుడు జాగ్రత్త పడని మిత్రులారా. మీకు తెలియకపోతే తెలుసుకోండి, ఖచ్చితంగా న్యాయ సలహా తీసుకొనే కంప్లైంట్ రాయండి.